విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఇటీవల కరెంటు ప్రమాదానికి గురైన కడప మండలం సిరిగపల్లి లంక గ్రామానికి చెందిన కడుపూడి వెంకట ప్రసాద్కు మెరుగైన ఆరోగ్యం కోసం భార్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పంతం నానాజీ దగ్గరకు వచ్చి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్కు పంపిణీ చేయగా వెంటనే పరిశీలించి 3 లక్షల రూపాయలు గ్రాంట్ చేశానని, ఈ రోజు 3 లక్షలు ఎల్ఓసిని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆయన నివాసంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా కుడుపూడి రమాదేవి మాట్లాడుతూ, నా భర్త వెంకటప్రసాద్ లారీ డ్రైవర్ అని గత సోమవారం ఇంటికాడ కరెంటు ప్రమాదం జరిగి నడుముకు బలమైన గాయం, శరీరం సగభాగానికి గాయాలయ్యాయని, దీంతో ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని, ఈ విషయమై ఎమ్మెల్యేతో చెప్పగా అంటే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించడం జరిగిందని, వెంటనే అక్కడ అధికారులు స్పందించి 3 లక్షల రూపాయలు ఎల్ఓసిని ఇచ్చారని, ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నామని, ఇది చాలా ఆనందంగా ఉందని, నా భర్తకు నా కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచి ఈరోజు ఏమీ ఆధారం లేని మాకు 3 లక్షల రూపాయలు అందించిన కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే నానాజీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని తెలిపారు. మా నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చక్రం తిప్పుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలోని ఇవాళ ఒక కీలకమైన పాత్ర, ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. సౌత్ ఇండియాలో ఒక బాధ్యతను ఎత్తుగా తీసుకుని ఆయన ఎన్డీఏలో బాధ్యత ఎత్తుగా తీసుకుని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే 21వ తారీఖు నాటికి మేము చేసిన ప్రతి కార్యక్రమం మేము ముందుంచుతాం. మీరు ప్రజలకి అది తీసుకెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇవాళ పెన్షన్లే కాదు, ఇవాళ నిజంగా మా నాయకులు చూసి గర్వపడ్డ రోజు వేల రోజు. నిన్న కాక నేను ఒక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఆర్థికంగా స్తోమత లేక ఏమీ తెలియని పరిస్థితుల్లో మేజర్ ఒక యాక్సిడెంట్ అయితే ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇలా సీఎం గారు దృష్టిలోకి అలా పెట్టామో లేదో 3 లక్షల రూపాయలు ఎల్ఓసి వాళ్ళ పొద్దుగా పంపించేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏ స్థాయిలో ఈ ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో నడుస్తుందన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు. అది గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం అంటే ఒక వ్యాపారం తీసుకెళ్తూ ఒక ఎమ్మెల్యే గారి పేద వ్యాపారం, నువ్వు ఎంత పెట్టావు నాకు ఎంత వచ్చింది, ఎలక్షన్కి ఎంత పెట్టావు మళ్ళీ ఎంత వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఎంత పెట్టుకోనాలా, ఇది ఈ బాణీలు వెళ్తున్నటువంటి వ్యవహారాన్ని ఈవేళ మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం మీద ప్రధానమైన శ్రద్ధ తీసుకుని ఈవేళ ప్రభుత్వ స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున సగ్గులో జనాలు జాయిన్ అవుతూ ఉన్నారు. ఫ్యాకల్టీ కూడా పెద్ద ఎత్తున పెంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చెప్పుకోవాలంటే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా విషయాలనే ఈ ప్రభుత్వం చేసిన విషయాలు అన్నీ తప్పకుండా మాది సిరిగలపల్లి లంక అండి, కడప మండలం అండి. మేము ఒకరోజు సోమవారం అండి, లాస్ట్ మంత్ ఈ మంత్ సోమవారం 18వ తారీఖున అండి మా హస్బెండ్ గారు మా వీధిలో కరెంట్ లేదని సరే ఒక అమ్మాయి వచ్చేలాగని చెప్తే ఈయన పొద్దున్నే బయటికి వెళ్ళి మామూలుగా బయటికి వెళ్ళి చెక్ చేసండి, ఇంట్లో కరెంట్ చెక్ చేశారండి. చెక్ చేస్తే సడన్గా అది షార్ట్ సర్క్యూట్ అయ్యండి, మొత్తం ఒళ్ళంతా డ్యామేజ్ అయిపోయిందండి. కింద పడిపోవడం వల్ల అండి అది మొత్తం వెన్నుపూస అంతా కూడా నుజ్జు అయిపోయిందని చెప్పారండి డాక్టర్స్. దానికి వెన్నుపూస ఆపరేషన్ చేశారండి. తలకు కూడా ఇక్కడ పెద్ద గాయం అయ్యిందండి, దానికి కూడా కుట్లు వేశారండి. చెయ్యి అంతా కూడా కాలిపోయిందండి, నడుము దగ్గర, హిప్స్ దగ్గర కూడా, ఐస్ దగ్గర కూడా అండి. కాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే అండి, ఇప్పుడు డాక్టర్ గారు అన్నీ కూడా చెక్ చేసండి, అవన్నీ కూడా ఎక్స్రేలు అన్నీ తీసండి, ఎంఆర్ఐ స్కానింగ్లు అన్నీ కూడా కాళ్ళు పనిచేయవని అని చెప్పారండి. ప్రజెంట్ అయితే మా దగ్గర అయితే ఎలాంటి ఆస్తులు లేవండి, కానీ ప్రస్తుతానికి అవి పెట్టుకునండి చేసుకునండి లాస్ట్కి ఎల్ఓసి అనేసి మన ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి దగ్గరికి ఆయన పంపిస్తే అండి మేము ఇక్కడికి వచ్చామండి. నిజంగా దేవుళ్ళలాగా ఆయన మమ్మల్ని ఆదుకున్నారండి. హాస్పిటల్లో చూస్తే 10-15 లక్షలు అవుతుందని అంటున్నారండి, కానీ ఆయన తరపు నుంచి ఇంకా కూడా వస్తుందేమో అని ఆశిస్తున్నామండి. కానీ వచ్చిన వెంటనే కూడా పని అయితే వెంటనే కూడా రెస్పాండ్ అయ్యాను. వితిన్ 1 డేలో మాకైతే రిజల్ట్ అయితే వచ్చిందండి. నిజంగా ఆ విషయం అయితే కనుక ఆయనకి చాలా కృతజ్ఞతతో 3 లక్షలు శాంక్షన్ చేశారండి. ప్రస్తుతానికి అయితే 3 లక్షలు శాంక్షన్ చేశారండి. నిజంగా ఆయనకైతే నిజంగా రుణపడి ఉంటామండి. ఇప్పుడున్న కష్టకాలంలో అయితే కనుక మా దగ్గర అయితే 2 పిల్లలు ఉన్నారండి, వాళ్ళకు కూడా ఇప్పుడు చదివించుకోవడానికి కూడా అవకాశం లేదండి. రోజులు 10-15 రోజులు ఉంచాలని అంటున్నారండి.
కానీ ఇద్దరు కూడా పిల్లల్ని రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటన్నది కూడా లేదండి. కనీసం నేను ఏదన్నా చిన్నదేమన్నా పని చేసుకుందామన్నా ఆయన దగ్గర ఒక మనిషి ఉండాలండి ఖచ్చితంగానే. నడవలేని పొజిషన్లో ఉన్నారు. రేపు పొద్దున్న డాక్టర్స్ కూడా చెప్పారండి, ఆయన చెప్పలేమమ్మా, మేము గ్యారంటీ మేము ఇవ్వలేమమ్మా అని అని అంటున్నారు. పిల్లల భవిష్యత్తు ఏంటో కూడా మాకు అర్థం అవ్వట్లేదండి. ఆయన తెస్తేనే మేము తింటున్నామండి. ఈ రోజున ఆయన మంచాన్ని నడితే కనుక మా బతుకులు ఏంటో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. కానీ దేవుడి దయ వల్ల దేవుళ్ళకండి ఆయన అయితే మాత్రం మాకు చాలా ఆదుకున్నారండి. ఏదండి 1 డేలో వచ్చేసిందండి మాకు. నిజంగా నిన్న పట్టుకెళ్ళారండి, నిన్న ఎర్లీ మార్నింగ్ నిన్ననే ఇచ్చేసారండి.